మన జీవితంలో సుఖ సంతోషాలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని స్వయంగా శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. ఒకసారి నారదుడు వైకుంఠం వెళ్తాడు. అప్పుడు ఆదిశేషువు పైన నారాయణుడు పడుకొని ఉంటాడు. భూలోకంలో ఎంతోమంది మానవులు కష్టాలు అనుభవిస్తున్నారు అని చెప్తాడు. జీవితంలో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే కష్టాలు తొలగి సుఖాలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని శ్రీ మహావిష్ణువు చెబుతాడు. ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్. కలలో ఎవరికైనా ఏనుగు కానీ తెల్ల గుర్రం కానీ కనపడితే వారికి త్వరలోనే లక్ష్మీ అనుగ్రహం కనపడుతుందని అర్థం చేసుకోవాలి. ఇంట్లోకి గోమాత కనుక వస్తే, లేదంటే ఇంటి ముందరికి వచ్చి ఏమైనా తింటే వారికి త్వరలో కష్టాలు తొలగిపోతున్నాయని, గోవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి గోవు వస్తే చాలా శుభప్రదం. ఇక ఎవరికైతే బ్రహ్మి ముహూర్తంలో మెలకువ వచ్చి గంటల శబ్దం వినిపిస్తుందో వాళ్ళు తెలియకుండా శివనామస్మరణ లేదంటే విష్ణునామస్మరణ చేస్తారో అలాంటి వారికి త్వరలోనే మంచి జరుగుతుందని సంకేతకంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తున్న సమయంలో, హారతి ఇస్తున్న సమయంలో దేవుడి ఫోటో పైనుంచి పువ్వు కింద పడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. వారి కుటుంబంలోని కష్టాలు త్వరలోనే తొలగిపోతాయి. పురుషుడిని కుడి కన్ను అదురుతున్నా, కుడి చెయ్యి అదురుతున్నా త్వరలోనే వారికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఒకవేళ మహిళలకైతే ఎడమ కన్ను, ఎడమ చెయ్యి అదురుతూ ఉన్నా వారికి కూడా సమస్యలు త్వరలోనే తీరిపోతున్నాయని అర్థం. ఇంట్లోకి ఆంజనేయ స్వామి ప్రతిరూపమైన కోతి పూజా మందిరంలోకి వచ్చి కొబ్బరి చిప్ప లేదంటే పండు తీసుకొని కనుక వెళ్తే త్వరలోనే వారి కష్టాలన్నీ తొలగిపోతున్నాయని అర్థం. ఇంట్లోకి కోతి వచ్చి ఏ వస్తువు తీసుకెళ్ళినా రాయితో కట్టెతో కొట్టవద్దు. కోతి వచ్చిందంటే లక్ష్మీదేవి త్వరలోనే కాలు పెట్టబోతోందని అర్థం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గోమాత, ఏనుగు, గుర్రం ఎదురైతే చాలా శుభప్రదం. వెళ్ళిన పని సకాలంలో పూర్తవుతుంది. అన్ని శుభాలు కలుగుతాయి. ఇంట్లోకి అకస్మాత్తుగా రామచిలక వస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మన్మధుడి వాహనం చిలుక, లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు కాబట్టి చిలుక వచ్చిందంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతున్నట్టే. ఇంట్లో అస్తమానం పాలు పొంగుతూ ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి. త్వరలోనే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయనడానికి ఇది సంకేతం. పైన ఉన్న సంకేతాలన్నీ మానవులకు మంచి రోజులు వచ్చే ముందు కనిపిస్తాయని శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య ఆలోచన లేకుండా శ్రీ మహావిష్ణువుకు చెందిన అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వారికి సర్వకాలాల్లో కాపాడుతానని శ్రీ మహావిష్ణువు చెప్తాడు.